హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనం చూసుకుంటే మన తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని నేషనల్ వైడ్ గా తీసుకెళ్లిన యాక్టర్ అల్లు అర్జున్ పుష్ప ద్వారా అనేది మనకు కనిపిస్తుంది. ఆ సినిమా చుట్టూ మొదలైన దగ్గర నుంచి ఇప్పుడు రిలీజ్ అయిన దగ్గర దాకా ఈ రోజు వరకు కూడా దాని చుట్టూ ఒక ట్రోలింగ్ అనేది, ఒక నెగటివిటీ అనేది స్ప్రెడ్ అవుతూనే ఉంది. బట్ అయినా సరే మీరు నన్ను ఎంత తొక్కితే నేను అంత ఎదుగుతా అనే విధంగా అల్లు అర్జున్ గారి నట విశ్వరూపాన్ని మనం పుష్ప సినిమా ద్వారా చూసాం. సో అసలు ఆ పుష్ప సినిమా చుట్టూ ఉన్న వివాదాలు ఏంటి, అసలు దానికి సంబంధించి ఎవరు ఈ వివాదాలు సృష్టిస్తున్నారు, ఇప్పుడు ఈ బాస్ ఎవడరా బాసు అనే ఒక డైలాగు ఎందుకు ఇంత వైరల్ అవుతుంది, దాని పైన స్టాండ్ తీసుకొని విరుచుకుపడే వాళ్ళు ఎవరున్నారు. సో వీటన్నిటి గురించి మనం మాట్లాడడానికి మనతో పాటు డేర్ అండ్ డాషింగ్ గా మాట్లాడే చిట్టిబాబు గారు ఉన్నారు. మనందరికీ తెలుసు, పాలిటిక్స్ అయినా సినిమా అయినా అది ఏ రంగమైనా సరే సార్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటది. ఆ ఇన్ఫర్మేషన్ ని దాచుకున్నట్టు ఏం మాట్లాడరు, ఏదున్నా ఓపెన్ గా ఇలా మొహం మీదే మాట్లాడే చిట్టిబాబు గారితో మనం ఉన్నాం కాబట్టి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇప్పుడు పుష్ప సినిమాలో పిల్లం మాటింటే ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపిస్తాను ఒక డైలాగ్ ఉంది. ఆ డైలాగు అండ్ ఇంకొకటి ఎప్పుడైతే ఈ ప్రచారానికి అయిందో వైసీపీకి సంబంధించిన ఆ ఎమ్మెల్యే దగ్గర పోయిండో, సో ఇది కూడా ఇలానే అంటున్నారని వీళ్ళు అనట్లే, వాళ్ళు అనుకుంటున్నారు మెగా అభిమానులు. అదే మెగాభిమానులు ఇలాంటి పిచ్చి వేస్తుంది. ఇప్పుడు ఆ కథలో అమ్మాయి మాట వింటాడు, విజయం సాధిస్తాడు. అది ఎన్ని సినిమాలో లేదు. పెళ్ళం మాట వింటాం అని ఎన్నో సినిమాలో రకరకాల సందర్భాలు వచ్చింది. పెళ్ళం మాట వినాలి, వింటే విజయం వస్తుంది, ఒక ఆడదు ఉంటుంది. ఇవన్నీ ఎన్ని సినిమాలు వాళ్ళు ఫ్యాన్స్ కాదు. నా ఉద్దేశం మెగా పేరు పెట్టుకుని మెగా ఫ్యాన్స్ చేస్తున్నారు తప్పితే వాళ్ళు రియల్ ఫ్యాన్స్ కాదు, వాళ్ళు సినిమా ప్రేక్షకులు కాదు. వాళ్ళు ఇలా గాలి నా కొడుకులు, గాలి సూది నా కొడుకులు. అబ్బా వద్దు అంటే అర్ధరాత్రి అమావాస్య నాడు పుట్టిన అర్భకులు వీళ్ళు కాకపోతే వీళ్ళు ఇలా చండాలంగా ఏదో చేస్తూ ఉంటారు. వీళ్ళు రియల్ ఫ్యాన్స్ కాదు, రియల్ సినిమా గోయర్స్ కాదు. సినిమా ప్రేమికులు వేరు. వీళ్ళు ఉన్న పేరు పెట్టుకుని ఇలా ఆనంద ఏదో చేసి ఇక కాస్త స్వర్ణకానందం పొందేవాళ్ళు తప్పితే దే ఆర్ నాట్ రియల్ ఫ్యాన్స్. ఓకే సార్. అండ్ ఇంకో విషయం ఏంటంటే సార్, పుష్ప ప్రీ రిలీజ్ అంటే ప్రీమియర్ షో అప్పుడు అల్లు అర్జున్ గారు సంధ్యాకి వచ్చారు. ఆ టైంలో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఒక అమ్మాయి చనిపోయింది, అంటే వాళ్ళ తల్లి చనిపోయింది. బాబు మెడికల్ కండిషన్ సీరియస్ ఉండి హాస్పిటల్లో ఉన్నారు. అది చాలా బాధాకరమైన విషయం, అది జరగకూడదు. ఇక్కడ తప్పు ఎవరిది అంటే ఉంటే అర్జున్ మీద వేస్తున్నారు తప్పితే అర్జున్ కి సంబంధం ఉందని. ఇట్ ఈస్ ఇర్రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది థియేటర్ మేనేజ్మెంట్. ఇప్పుడు థియేటర్ కి ఫస్ట్ డే థియేటర్ హీరో రావటం అనేది కొత్త కాదు. ఆనాటి రామారావు గారి నుంచి కృష్ణ గారి దాకా, వాళ్ళ చిరంజీవి దాకా వాళ్ళకి అందరూ వెళ్ళిన వాళ్ళే. నేనే కృష్ణ గారితో బాలయ్య తోటి నేను చాలాసార్లు రిలీజ్ రోజు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఏంటంటే అరేంజ్మెంట్ ఇదే సద్యాలో నాకు బాగా గుర్తు. ఇదే సద్యాలో ఈనాడు సినిమాకి కృష్ణ గారు ఫస్ట్ షోకి వస్తూ ఉంటే ఆయనతో పాటు నేను వెళ్ళిన రోజు వారు వెళ్తే అరేంజ్మెంట్స్ ఎలా చేశారు, ముందు టికెట్లు ఉన్న వాళ్ళందరినీ పంపించేశారు. కృష్ణ గారు కరెక్ట్ గా టైటిల్ స్టార్ట్ అయినా కృష్ణ గారు లోపలికి వచ్చారు. మంచి పని చేశారా. సో జనాలంతా లోపల. తర్వాత కృష్ణ గారు వచ్చారు ఆడియన్స్ తెలిసిపోతుంది కదా, పక్కన ఉన్న వాళ్ళు వీళ్ళు పక్క సీట్ లో ఉన్న వాళ్ళు అలా బయటకు వెళ్ళి కింద నుంచి నడుస్తూ ఈయన చేయి చూపిస్తూ లాగటం. మళ్ళీ సినిమా అయిపోయినాక కూడా బాల్కనీ దగ్గర ఉండి వాళ్ళందరికి బ్యారికేడ్స్ పెట్టి బాల్కనీ దగ్గర నుంచి అందరికి చేయి ఊపిళ్ళారు. సో ఎలాంటి ఇది జరగలేదు. ఇక్కడ అలాంటి అరేంజ్మెంట్ లేదు. పోలీసులకి బెటాలియన్ ఎప్పుడైతే ఆయన సడన్ గా వస్తే తప్పు. మీరేంటంటే ఇంతమంది జనాలు వస్తారు తెలియదా మీకు, మీరు సడన్ గా చెప్పకుండా వస్తే మేమేం చేయాలి, ఎలా కంట్రోల్ చేయాలి. సాయంకాలం నుంచి వస్తున్నాడు ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఈ పోలీసులకు ఇంకో బెటాలియన్ తెప్పించి అరేంజ్మెంట్ చేయాలి. బ్యారికేడ్స్ పెట్టి వాళ్ళందరూ ఉంటారు, మధ్యలో వస్తారు, అందరూ చూసుకుంటారు, వాళ్ళకి చూడాలి, వీలైతే చేయి కలపాలి అంతే కదా, అంతకన్నా ఎక్కువ కోరుకోరు అంతే. సో అది క్లీన్ గా బ్యారికేడ్స్ పెట్టి పోలీసులు పిలిపి చేసుకుంటే పోయేది. వీళ్ళు చేయలే. అలక్ష్యమో లేకపోతే పర్వాలేదు చూసుకోవచ్చు అనుకున్నారో ఏమో, కానీ మిస్టేక్ ఈస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ దిస్ థియేటర్. అవును. అర్జున్ ఏం చేస్తాడు, అర్జున్ బాడీ గార్డులు అర్జున్ కాపాడుకుంటాను చూస్తారు అంతే కదా. అవును, అంతే కదా సార్. వాళ్ళు వేళను కాపాడతారు కదా. కేసు ఎవడో బుద్ధి లేకుండా. ఇప్పుడు తప్పు అంటే నిజాయితీగా మాట్లాడుకోవాలి. చనిపోయారు కనుక వాళ్ళంతా కరెక్ట్, మిగతా అందరు తప్పు, వాళ్ళది తప్పే అంతే కదా. అతను భర్త కనిపిస్తున్నాడు,
అరే పిల్లాడు ఆల్రెడీ పిల్లాడిని నువ్వు ఈ మిడ్ నైట్ షోకి తీసుకోవాల్సిన అవసరం ఏంటి అంత అవసరం? అంత ఆతృత ఏంటి? నువ్వేముంది ప్రాణాలు ఇంపార్టెంట్, ప్రాణం ఇంపార్టెంట్. అందులో అర్ధరాత్రి షోకి అర్ధరాత్రి షోకి పిల్లాడిని వేసుకొచ్చి వాడు ఏడుస్తే నీకు బుద్ధి ఉండాలి. ఇప్పుడు ఈ పూట అర్ధరాత్రి ఏంటి రేపు చూద్దుగానే చెప్పాలి. అందుకని ఏడ్చాడు, కావాలని గొడవ పట్టాడు, వాడు పుష్పాన్ని పేరు పెట్టుకుంటున్నాడు, అందుకని తీసుకొచ్చారంటే ఇర్రెస్పాన్సిబుల్ ఆఫ్ ఎ పేరెంట్. అంతే కదా. ఒక బాధ్యత లేకుండా అబాధ్యతగా ఇప్పుడు ఒక బైక్ లో ఫుల్ స్పీడ్ లో వెళ్తా ఉంటే ఎదురుకుండా కారు వచ్చి గుద్దింది. స్పీడ్ వల్ల కంట్రోల్ లేక గుద్దాడు. వీడికి బాగా దెబ్బలు తగిలి కనుక వీడికి కరెక్ట్, వాడి తప్పు అంటే నీ తప్పు. స్పీడ్ గా వెళ్ళటం నీ తప్పు, ఓవర్ స్పీడ్ గా వెళ్ళావు, కంట్రోల్ చేయలేకపో పడ్డావు. అందుకని వాడితో నీకు దెబ్బలు తగిలి కనుక వాడికి కరెక్ట్, వాడి తప్పు అంటే ఎట్లా? కరెక్ట్ కదా, తప్పు కరెక్ట్ కదా, నీది తప్పు కదా. అలాగే ఇక్కడ కూడా మీకు చనిపోయారు కనుక మీకు మొత్తం కరెక్ట్ అంటే కాదు, నిజాయితీగా మాట్లాడుకోవాలి. వాళ్ళ బాధ ఖచ్చితంగా పోగొట్టుకున్నందుకు ఆ ప్రాణం తిరిగి ఇవ్వలేము మనం, గ్యారంటీకి ఎవరు ఆ ప్రాణం తిరిగి ఇవ్వలేదు. ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ మానసికంగా వాళ్ళకి తృప్తిపరచడం తప్పితే ప్రాణం తిరిగి ఇవ్వలేము, అది వేరే విషయం. దానికి అంతా సింపతి గర్వ. కానీ మీ తప్పు కూడా ఉంది, మీరేదో తప్పు చేయనట్టు, మీరేమీ లేనట్టు మేము రమ్మని ఎవరు ఆహ్వానించారు? రండి ఆహ్వానించారా? మీరు కదా డబ్బులు 1000 రూపాయల టికెట్ పెట్టుకుని మీ ఆత్రమే కదా. అంతే కదా. ఇప్పుడు కుంభమేళాలో అంతమంది చనిపోయారు, అప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేశారు, లేకపోతే డైరెక్టర్ బోయపాటిని అరెస్ట్ చేశారు? కాదుగా, వాళ్ళు చేశారు. మీరు తొక్కిసలాడుకుని మీరు కంగారు పడిపోయి ఒకటి పడిపోతే దానికి అర్జున్ బాధ్యుడు అంటే ఎట్లా? తప్పు కదా. ఉన్న కేసు ఏం నిలబదు, వేస్తున్నారు కదా, ఏమి వేశారు కదా. ఐవాష్ అంటే ప్రస్తుతం ఆ టెన్షన్ ని సర్దటానికి వేస్తున్నారు, తప్పులేదు. టెన్షన్ కొంచెం ఇది అవ్వాలి కదా. ఈ లోపల ఏమవుతుందంటే ఇది చేయకపోతే దూరిపోతారు వాళ్ళు, రెడీగా ఉండి దూరిపోయి అంత ఇవ్వాలి ఇంత ఇవ్వాలి అని వీళ్ళు దాంట్లో మాకెంత అని తర్వాత వాళ్ళతో బేరవాడుకుంటారు. ఇలాంటి బ్యాచ్లు కూడా తయారు ఆల్రెడీ రెడీ అయ్యారు సార్. అంటే కొంతమంది జనసేనకి పనిచేసే చిన్న నాయకులు ఉంటారు కదా, వాళ్ళు ఏమంటున్నారంటే అదే మా పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటికే ఒక ఎక్స్గ్రేషియా ప్రకటించి వాళ్ళకు ఆదుకునేవారు. ఇప్పుడు అల్లు అర్జున్ మీరు వైసీపీ అంటున్నారు కదా, మరి కనీసం వైసీపీ వాళ్ళు ఎవరన్నా ఇది ఎట్లా మొత్తం రాజకీయ వివాదం చేస్తున్నారు. ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ ఇచ్చేవాడు అంటే ఆయన రాజకీయం కోసం ఇచ్చాడు. మామూలుగా ఏమి ఇచ్చాడు? మామూలుగా ఇప్పుడు రాజకీయాల కోసం తన రాజకీయాల్లో ఉన్నాడు కనుక ఇక్కడ రైతులకు డబ్బులు ఇస్తున్నాడని చెప్పి ఒక ప్రాపకండాన్ని ఇచ్చుకున్నాడు. అంతేగాని ఇలాంటి జరిగితే ఎప్పుడు స్పందించాడు? ఎంతమంది ఇప్పుడు గుజరాత్ లో సరే గుడ్డవల్లిలో బ్లూఫీల్డ్ అమ్మాయిలు బాధపడితే ఏమి స్పందించాడు? హిందూపూర్ లో అత్తకోడల్లో తగలబెడితే ఏమి స్పందించాడు? పిఠాపురంలో రేప్ జరిగితే ఏమి స్పందించాడు? ఎన్ని అడిగితే పిచ్చమాటలు. ఆయన ఇప్పుడు రాజకీయంగా చంద్రబాబు చాటును ఉంటూ చంద్రబాబు భజన చేయడం తప్పితే ఏ ప్రశ్నలు లేవు. ఏం ప్రశ్న అడిగే దమ్ము కోల్పోయాడు, ధైర్యం కోల్పోయాడు. కేవలం గెలిచాం ఇంకా ఇలాగే పాక్కుంటూ రేపు ఏమన్నా సీఎం పొజిషన్ కి ఎలా ఇంకా గోతిగా నక్కలాగా తప్పితే ఆయన రాజకీయం లేదు, గుడ్డు లేదు. ఆయన ఏదో పెద్ద చించేశారన్నమాట. అన్నీ అబద్ధాలే. ఇప్పుడు ఎక్కడ అడుగుతున్నాడు? ఏమడుగుతాడు? నువ్వు ఉండేగా 6 ప్రామిస్లు అన్నావు, నువ్వు పక్కన ఉన్నావు కదా, నేను నమ్మారు కదా ప్రజలు. ఇవాళ 6 ప్రామిస్లు తొంగలో తొక్కుతావంటే మాట్లాడవే, నోరు ఎక్కడ పోయింది? అదే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అప్పుడు కాళ్ళు ఎగరేసుకుని జుట్టు ఎగరేసుకుని నా ప్రాణం అడ్డు వేస్తానన్నావు, మరి అక్కడ అయిపోతాను మొత్తం క్లోజ్ చేస్తున్నారు, మాట్లాడవే. స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదని ఆ రోజు బీజేపీ ద్రోహం చేసింది రాష్ట్రానికి అని చంద్రబాబుతో పాటు నువ్వు గొంతుకెళ్ళి మాట్లాడావు కదా, మరి వాళ్ళ స్పెషల్ స్టేటస్ అడగవే. ఇవన్నీ వీళ్ళంతా పెద్ద పునీతులాగా మాట్లాడతారు. అదే ఇది చేస్తారు వాళ్ళకి ఈ మాట్లాడికి అదైతే ఆయన చేస్తాడన్న వాళ్ళు వీళ్ళు సమానం చెప్పాలి. అవును సార్, అవును. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూవర్స్, ఇవి మనం పుష్ప గురించి, అసలు పుష్ప చుట్టూన్న వివాదాల గురించి మాట్లాడి చిట్టుబాబు గారితో తెలుసుకున్న విషయాలు ఇవి. సో మరి మీకు పుష్ప సినిమా ఎలా అనిపించింది? మీ కామెంట్స్ ఏంటో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ తప్పకుండా షేర్ చేయండి. మరొక ఇంటర్వ్యూతో చిట్టుబాబు గారితో మాట్లాడి మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.